హాయ్ అందరికీ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్ 50 ఏళ్ల పెన్షన్ ఎప్పుడు అందించబోతుంది? కొత్తగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో అప్లై చేసుకోవడానికి వారికి శుభవార్త అయితే ఉందన్నమాట. అలాగే ఇప్పుడు పాత పెన్షన్‌లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే తొలగించడం అయితే జరుగుతుందండి. సో, ఎవరికి కట్ చేస్తున్నారు? సో, ఎవరికి మనకి ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం? ఎప్పుడు అందించబోతుంది? ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికైతే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్త పెన్షన్‌కి సంబంధించి స్వీకారం అయితే చుట్టబోతుందనమాట. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మనకి పెన్షన్ అయితే అందిస్తుంది గదండీ! దీనికి సంబంధించి 4 కేటగిరీలుగా అయితే డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే మనకి తొలి విడత కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో సో, వారికి 4000 పెన్షన్ ఇస్తున్నారు కదండీ! అలాగే దివ్యాంగుల పెన్షన్ మనకి 40% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,000, 60% కంటే ఎక్కువ ఉంటే మనకి ఈ యొక్క రూ. 10,000 వరకు అందించబోతుందండి. అలాగే 80% కంటే ఎక్కువ ఉంటే అంటే పారాలిసిస్ మనకి ఈ యొక్క జీవితకాలం మనకి ఇబ్బంది పడేవారు. సో, వారికేంటంటే మనకి ఈ యొక్క రూ. 15,000 పెన్షన్ అయితే అందించబోతుందన్నమాట. అయితే దాదాపుగా 25,000 మంది పైకైతే ఈ యొక్క పెన్షన్ తీసుకుంటున్నారండి. సో, ప్రస్తుతం మనకి ఒంటరి మహిళలకు సంబంధించి మనకి పెన్షన్ అయితే అందించబోతుందండి. అప్లై చేసుకోవడానికైతే వీలు కల్పించబోతుందనమాట. ప్రతి 6 నెలలకోసారి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికైతే వీలు అయితే కల్పించబోతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మీకు సదరన్ సర్టిఫికేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందనమాట. ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ అప్లై చేసుకోవాలనుకున్నారో అందరికీ కూడాని 40% కంటే ఎక్కువ ఉంటే మనకి 6,000 పెన్షన్ అయితే వస్తుందనమాట. 60% కంటే ఎక్కువ అంటే 10,000 పెన్షన్. మనకి 80% కంటే ఎక్కువ ఉంటే మనకి ఈ యొక్క రూ. 15,000 పెన్షన్ అయితే అందించబోతుందండి. అటు 50 ఏళ్ల పెన్షన్ కూడా మనకు త్వరలో అయితే అమలు చేయబోతుందనమాట. సో, దీనికి సంబంధించి మనకి రేపు ఇలాగ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.